ఫార్ములా ఈ రేస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సెర్చ్ వారెంట్ కోసం కోర్టు అనుమతిని ఏసీబీ తీసుకుంది. కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్, బేలన్ రెడ్డి నివాసాల్లో తనిఖీలు చేసేందుకు సెర్చ్ వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏ క్షణంలో అయినా సరే కేటీఆర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, ఏదైతే ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేస్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కి తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తనపై ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఏసీబీ దర్యాప్తులో న్యాయస్థానం జోక్యం చేసుకోలేమని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో కేటీఆర్ పై ఉన్నటువంటి మధ్యంతర ఉత్తర్వులు, ఈ కేసు విచారణ పూర్తయ్యేంత వరకు ఆయన అరెస్ట్ చేయకూడదంటూ ఏదైతే హైకోర్టు గతంలో ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తివేసింది. దీంతో ఏసీబీ తన దర్యాప్తును కొనసాగించడానికి మార్గం సుగమమైంది. ఇప్పుడు ఈ పరిణామాల నేపథ్యంలోనే కేటీఆర్ తన లీగల్ టీమ్ తో చర్చలు జరుపుతున్నారు. హైకోర్టు తీర్పును సవాల్ చేయడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. అయితే దీనిపైన ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. కానీ ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు కూడా మరోసారి కొనసాగుతుంది. కేటీఆర్ సహా ఇతర నిందితులను విచారించడానికి ఏసీబీ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఒకవేళ సుప్రీంకోర్టును కనుక ఆశ్రయిస్తే సుప్రీంకోర్టులో ఈ యొక్క కేవేట్ దాఖలు తెలంగాణ ప్రభుత్వం కేవేట్ కూడా దాఖలు చేసింది. ఈ సుప్రీంకోర్టులో కేవేట్ దాఖలు చేయడం అనేది ఒక వ్యూహాత్మకమైనటువంటి లీగల్ ప్రాసెస్ అనేది చెప్పొచ్చు. ఇది కేసు విచారణలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కేటీఆర్ కేసులో కేవేట్ దాఖలు చేయడం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ కేవేట్ దాఖలు చేయడం ద్వారా సుప్రీంకోర్టు కేటీఆర్ లేదా వారి తరఫున పిటిషన్ దాఖలు చేసినప్పుడు దానిపైన మధ్యంతర ఉత్తర్వులు, అంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన స్టే ఇవ్వడానికో లేకపోతే తదుపరి నోటీసులు ఇవ్వడానికో వాటన్నిటిని అవి ఇచ్చే ముందు తెలంగాణ ప్రభుత్వం యొక్క వాదనలు వినటం అన్నది తప్పనిసరి అవుతుంది ఈ కేవేట్ దాఖలు చేయడం వల్ల. అంటే ఏకపక్ష తీర్పు, ఎక్స్పార్టీ ఆర్డర్ రాకుండా ఈ కేవేట్ ద్వారా నివారించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేటీఆర్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు పొందడానికి ప్రయత్నిస్తే ఈ యొక్క కేవేట్ కారణంగా అవి తక్షణమే జారీ అయ్యే అవకాశాలు కొంచెం సన్నగిలుతాయని చెప్పొచ్చు. తెలంగాణ ప్రభుత్వ వాదనలు వినిపించిన తర్వాత మాత్రమే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది. కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగించేందుకు ప్రభుత్వ వాదన కూడా బలంగా నిలబడుతుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం ఇచ్చే న్యాయపరమైనటువంటి ఆర్గ్యుమెంట్లు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా పరిధిలోకి తీసుకోవాల్సి ఉంటుంది. శ్రీనివాస్, కృష్ణ, ముఖ్యంగా కేటీఆర్ ఆల్రెడీ పార్టీ నేతలతో సమావేశం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకు వెళ్తే కొంచెం ఉపశమనం దొరుకుతుంది. ఈ లోపు కేటీఆర్ ని అరెస్ట్ చేసేందుకు ఏసీబీ కనుక వస్తే కష్టం కాబట్టి మనం సుప్రీంకోర్టుకు వెళ్దామనే ఒక ఆలోచన తీసుకుని ఈ లోపే గవర్నమెంట్ ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది. సో ముందు ఎటువంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది? శ్రీనివాస్, సుప్రీంకోర్టుకి కేటీఆర్ వెంటనే వచ్చినప్పటికీ కూడా ఆయనకు ఉపశమనం వెంటనే దక్కే అవకాశం లేదు. ఎందుకంటే ఈ రోజు పిటిషన్ ఆయన దాఖలు చేసినప్పటికీ, అంటే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో ఈ రోజు పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కూడా రేపు అది ఏ బెంచ్ ముందుకు వస్తున్నది రేపు కన్ఫర్మ్ గా తెలియదు. కానీ అది ఏ బెంచ్ త్వరగా విచారణ జరిపించాలి, త్వరగా ఒక బెంచ్ ని అలాట్ చేయండి అని రేపు సిజేఐ బెంచ్ ముందు ఈ యొక్క కేటీఆర్ తరఫున న్యాయవాదులు కోరే అవకాశం ఉంది. కాబట్టి రేపు మెన్షన్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ రోజైతే ఆయనకి ఎటువంటి ఉపశమనం జరగదు, రేపు కూడా ఎటువంటి ఉపశమనం దొరికే అవకాశం లేదు. ఎందుకంటే రేపు సిజేఐ బెంచ్ ముందు రేపు కనుక మెన్షన్ చేస్తే వాళ్ళ లాయర్లు అది ఎల్లుండికి, అంటే అంత అర్జెంట్ అనుకుంటే ఎల్లుండికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎల్లుండి అంటే గురువారానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంత సాధారణంగా ఇప్పుడు బెయిల్ కు సంబంధించినటువంటి కేసులు లేదా ముందస్తు బెయిల్, ముఖ్యంగా ముందస్తు బెయిల్ కు సంబంధించినటువంటి కేసులను పెద్దగా సుప్రీంకోర్టు ఎంటర్టైన్ చేయట్లేదు.
అసలు హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ను రద్దు చేయటం కానీ, లేదా హైకోర్టు బెయిల్ ఇవ్వకపోతే వాళ్లకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వటం కానీ ఈ మధ్య కాలంలో చాలా తక్కువ కేసులే ఉన్నాయి. కాబట్టి అక్కడ బెయిల్ నే కొట్టేశారు కాబట్టి, ముందస్తు బెయిల్ ను క్వాష్ పిటిషన్ కూడా కొట్టేశారు కాబట్టి దానిపైన సుప్రీంకోర్టు పెద్దగా అర్జెంట్ విచారణ, అత్యవసరంగా దీన్ని విచారించాలి అని కనుక భావిస్తే ఒకవేళ గురువారం రావచ్చు, లేదంటే శుక్రవారం అయినా రావచ్చు, లేదంటే వచ్చే వారం రావచ్చు. అంటే శుక్రవారం వరకే ఈ యొక్క సుప్రీంకోర్టు సెలవులు ఉన్నాయి. శుక్రవారం తర్వాత సుప్రీంకోర్టు సెలవులు, ఈ యొక్క పండుగ సెలవులు ఉన్నాయి కాబట్టి సంక్రాంతి సెలవులు మళ్ళీ వచ్చే వారం దీనిపైన విచారణ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ఈ రోజు కానీ, రేపు కానీ, ఎల్లుండి కానీ ఈ 3 రోజుల్లో పెద్దగా ఆయనకు ఉపశమనం దొరికే అవకాశం లేదు. కాబట్టి ఈలోగా ఏసీబీ తను చేయాల్సినటువంటి దర్యాప్తు చేయొచ్చు. హైకోర్టులో ఆయన అరెస్టుకు కొంత స్టే ఉంది కాబట్టి, అంటే ఆయన అరెస్ట్ చేయొద్దు, దీని విచారణ పూర్తయ్యేంత వరకు అంటూ మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు ఇచ్చింది కాబట్టి ఆయన అరెస్ట్ చేయలేదు ఇంతవరకు కూడా. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అడ్డు తొలగిపోయింది కాబట్టి ఏసీబీ దర్యాప్తు చేయడం కానీ, సోదాలు జరపడం కానీ, అవసరమైతే ఆయన అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉంది. వాళ్ళకి 2-3 రోజులు సమయం అయితే ఈ సందర్భంగా దొరికిందనే చెప్పొచ్చు. రైట్.